ప్రస్తుత ప్రపంచంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఒక పక్క ఉక్రెయిన్, రష్యా, మరోపక్క ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. అటు గాజాలో కూడా హమాస్ ఉగ్రవాదులను హతం చేసేందుకు ఇజ్రాయెల్ పోరాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం అమెరికా సంచలన ప్రకటన చేసింది. అణుయుద్ధాన్ని తట్టుకునేలా విమానాన్ని తయారు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న E-4B విమానం స్థానంలో మరో కొత్త ప్రత్యేక విమానాన్ని తయారు చేసేందుకు అమెరికా వైమానిక దళం రెడీ అయింది. ఈ విమానం తయారు చేసేందుకు సియోర్రా నెవాడా కార్పొరేషన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు $13 బిలియన్ కంటే ఎక్కువ. అయితే ఈ విమానం తయారు చేయకముందే డూమ్ స్టే ప్లేన్ గా నామకరణం చేశారు. ప్రస్తుతం అమెరికా వద్ద 4 డూమ్ స్టే విమానాలున్నాయి. ఈ విమానం అణుదాడి సమయంలో అమెరికా అధ్యక్షుడిని సురక్షితంగా తరలించేందుకు రూపొందించారు. సియోరా నెవాడా కార్పొరేషన్ గతంలో అమెరికా వైమానిక దళం కోసం పలు విమానాలను తయారు చేసింది. ప్రస్తుతం తయారు చేసే డూమ్ స్టే ప్లేన్ విమానం చాలా సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ విమానం అణుయుద్ధాన్ని తట్టుకునేలా తయారు చేస్తోంది కంపెనీ. డూమ్ స్టే విమానం పాత అమెరికన్ E-4B విమానం స్థానంలో తీర్చిదిద్దుతున్నారు. సర్వైవబుల్ ఎయిర్బోర్న్ ఆపరేషన్స్ సెంటర్ ప్రాజెక్ట్ 1970ల నాటి వృద్ధాప్య విమానాలను వాటి సేవా జీవితానికి ముగింపు దశకు చేరుకున్నాయి. అందుకే కొత్త విమానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. 2030వ దశకం ప్రారంభంలో E-4B విమానం తన సేవా జీవితానికి ముగింపునిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని స్థానంలో కొత్త ప్రత్యేక విమానాలను నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఈ కొత్త విమానాలు ఏదైనా అణుదాడి జరిగితే అమెరికా అధ్యక్షుడు సురక్షితంగా ఉండేలా తయారు చేస్తున్నారు. యుఎస్ వైమానిక దళం ప్రస్తుతం 4 E-4B విమానాలను నడుపుతోంది. వాటిలో కనీసం ఒకటి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది.